ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఈ వీడియోలో మేమైతే డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట, ఇంట్లో సామాన్ తేవడానికి. సో రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరడమే. యాక్చువల్గా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిండు, మా చిన్నోని తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే మేము వచ్చేసరికి ఒకవేళ లేట్ అయితే ఏడుస్తాడని చెప్పేసి చిన్నోని ఒక్కని తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అసలే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట. ఏమేమి సామాన్లు తీసుకోవాలో మొత్తం లిస్ట్ రాసి పెట్టిన, ఎందుకంటే డిమార్ట్కి వెళ్ళినాక అన్నీ మర్చిపోతా, ఒకటి చూస్తే ఇంకోటి మర్చిపోతా అన్నట్టు. సో అందుకోసమే ముందే ప్రిపేర్ అయ్యి నైటే అన్నీ రాసి పెట్టుకున్నాను అనమాట. సో నాలాగా మీరు కూడా ఎవరైనా మర్చిపోయే వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక కామెంట్ చేయండి. డిమార్ట్లో క్యారీ బ్యాగ్స్ కూడా బిల్ వేస్తారనమాట. సో ఎందుకు మన దగ్గరనే ఉంటాయి కదా, సో అవే తీసుకెళ్దామని చెప్పేసి క్యారీ బ్యాగ్స్ చూస్తున్నాను. సో ఈ సంచి మొత్తం క్యారీ బ్యాగ్సే అనమాట. నాకు పడేయడం ఇష్టం ఉండదు, ప్రతిదీ దాసా కవర్ల కాడి నుంచి. సో ఇక్కడ మనకి నచ్చిన ఒక 2 డిమార్ట్ సంచి అయితే తీసుకోపోదాం. అనవసరంగా ఇంట్లో ఉండగా బయట ఎందుకు బిల్ వేయించాలి చెప్పండి. సో ఇదనమాట. ఇలాంటి ఇంకా 2-3 ఉన్నాయి, ఇంకోటి తీసుకుంటా. క్యారీ బ్యాగ్స్ అయితే దొరికినాయి. సో వీటిని ఫోల్డ్ చేసుకొని పట్టుకొని వెళ్దాం, ఓకేనా? ఇక మేమైతే లాకేసి ఇక బయలుదేరుతాము 2 వీలర్ మీద. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక మేమైతే నర్సంపేట నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కొమ్మాలు దాటినాక ఒక దగ్గర ఆగామన్నమాట, ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది. ఎదురుగా గాలి వచ్చేసరికి శ్వాస ఆడట్లేదు అనమాట. ఇక వెంటనే స్కార్ఫ్ కట్టేసుకున్నాను. రీసెంట్ వీడియోలో మా బైక్ పోయిందని చెప్పాను కదా, కొత్త బైక్ తీసుకుంది ఇక్కడే అనమాట. బొర్రా హోండా అని చెప్పేసి రెడ్ కలర్ లో ఉంది, చూసారా? అక్కడే సరిగ్గా కనిపించలేదు కదా. యాక్చువల్లీ ఒక లారీ అడ్డం వచ్చింది, అందుకే కనిపించలే. అండ్ ఇది వచ్చేసి వెంకట్రామ టాకీస్. అదేనండి సినిమా థియేటర్. వరంగల్ లో వెంకట్రామ టాకీస్ పెద్ద పాపులర్ అండి బాబోయ్. వరంగల్ కి ఎంటర్ అయ్యామో లేదు, మా పతిగారి మూడు వెంటనే చేంజ్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2 షర్ట్స్ తీసుకుంటా, తర్వాత మనం డిమార్ట్ కి వెళ్దాం అనేసి అన్నాడు. ఇక వెంటనే బైక్ రూట్ అయితే మార్చింది అనమాట. సో ఇది వచ్చేసి వరంగల్ బస్ స్టాండ్ అనమాట. చెయ్యి చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంటుంది ఆ చెయ్యి గుర్తు. సో ఇదంతా కూడా వరంగల్ బస్ స్టాండ్ అన్నమాట. సో ఏ స్టాప్ వాళ్ళు ఆ స్టాప్ దగ్గర నిల్చొని ఉన్నారు. ఎట్టెండో ఈ రోజు పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. యాక్చువల్ గా అసలు ఇక్కడ కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు అన్నట్టు. బస్ స్టాండ్ పక్కకి కొంచెం బ్యాక్ సైడ్ అని రైల్వే స్టేషన్ ఉంటది. బస్ స్టేషన్ చూడడానికి అయితే అసలు సూపర్ ఉంటది. నేను ఎప్పుడు వచ్చినా ఇలా బయట నుంచి చూసుకుంటూ వెళ్ళడమే కానీ ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేదు. నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ట్రైనే ఎక్కలేదంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజం. ఏమోలే, ముందు ముందు అవి కూడా జరుగుతాయి. కానీ ఇది వచ్చేసి మన కాకతీయ తోరణం అన్నట్టు. ఇదంతా కూడా వరంగల్ బస్ స్టాండ్ అన్నట్టు. చక్కగా పోతే బట్టల బజార్ వస్తుంది, అక్కడే ఇప్పుడు మా బావ తీసుకునే షాప్ ఉండేది రామ్రాజ్. బస్ స్టాండ్ దాటేసి కొంచెం ముందుకు వచ్చామంటే చాలు, ఇలా కొన్ని చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి అనమాట. వీళ్ళైతే చాలా తక్కువ రేట్లకు అమ్ముతారు. చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా కాలేజ్ బ్యాగ్స్, స్వెటర్స్, వాచెస్, చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. నేనైతే చాలా వరకు చిన్న చిన్న ఐటమ్స్ వీళ్ళ దగ్గర తీసుకుంటాను, ఎందుకంటే చాలా తక్కువ రేటుకి వస్తాయి. నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఒకటి కొంటే ఇంకోటి కొనాలనిపిస్తుంది. మొత్తానికైతే మా బాబా బట్టలు తీసుకునే షాప్ అయితే వచ్చేసింది. ఇదేనండి రామ్రాజ్ కాటన్ అండ్ లెనిన్ షాప్. రామ్రాజ్ బ్రాండ్ క్లాత్స్ తప్ప ఇక్కడ ఏం దొరకదు అనమాట. అందుకే బ్రాండ్ నేమే షాప్ పేరు పెట్టేసిల్లు. ఇంకా షాప్ పక్క పొంటే ఇలా చిన్న చిన్న సామాన్లు పెట్టి ఒక అతను అయితే ఉన్నాడు. ఇక్కడ సైడ్ కి ఇలా బబుల్స్ వచ్చేది ఉండే, చూసారా? ఇలా ఊస్తే బబుల్ వస్తూ ఉంటుంది. దాన్ని చూసి మా చిన్నుడు నాకు కొనివ్వని చెప్పి బండి దిగడమే ఆలస్యం, తెగ ఏడుస్తాను. ఇక చేసేదేం లేక మా పతి గారు 20 రూపీస్ పే చేసి అదైతే తీసుకున్నారు. సో ఇక మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. మెన్స్ షర్ట్స్ వేరు, ఫస్ట్ ఫ్లోర్ అంటే అక్కడికైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూడండి చాలా రకాల షర్ట్స్ ఉన్నాయి. సో మా బావ చూస్తున్నాడు నేను ఏది తీసుకోవాలి అని చెప్పేసి. ఇక మా చిన్నోడేమో చూడండి అది చేతిలో పట్టుకొని అన్ని చూపిస్తున్నాడు. అండ్ తను వెంకీ మామ కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. వెంకటేష్ గారి ఫోటో ఉంటే. రామ్రాజ్ అంటే పంచా షర్ట్ బనీన్ ఇంతవరకే తెలుసు, బట్ ఇన్ని వెరైటీ ఆఫ్ షర్ట్స్ ఉంటాయని నాకు తెలియదు అనమాట. వైట్ అండ్ వైటే ఉంటాయి కావచ్చు అనుకున్నా. ఇక మా బావ దేవులాడి ట్రయల్స్ వేసుకొని ఫైనల్ గా ఈ 2 షర్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. మళ్ళీ ఇందులో డౌట్ పడుతున్నాడు, ఒకటే తీసుకోనా 2 తీసుకోనా, మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోనా అని చెప్పేసి మొత్తం 3 షర్ట్స్ తీసుకున్నాడు. సో హన్మకొండ నగర్ ట్రెండ్స్ లో ఆఫర్ నడుస్తుందంటే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఆఫర్ అంటే మామూలు ఆఫర్ కాదు, 80, 70, 60, 50 ఇలా ఆఫర్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా. అంటే ఆఫర్స్ ఉన్న క్వాలిటీ బట్టలు నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, బట్ ఎంఆర్పి రేట్ ఉన్న బట్టలు అయితే చాలా బాగున్నాయి. మెన్స్ గర్ల్స్ ఏమో కానీ కిడ్స్ కి అయితే చాలా బాగున్నాయి అనమాట. బట్ తీసుకోవాలి అనిపించింది, బట్ మనీ అడ్జస్ట్ అవుతుందో లేదో మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాంలే అని చెప్పేసి మళ్ళీ ఆలోచించాను. ఇక్కడ మా బావ ఆఫర్ లో చూస్తున్నాడు, నచ్చలేదు. ఇక ఫైనల్ గా ఎంఆర్పి లో చూసాడు, బట్ తనకి నచ్చిన కలర్
కలర్ లేదు. ఇక రిటర్న్ డిమార్ట్ కి వచ్చేస్తున్నాం. ఇంకా దారిలో ట్రైపాడ్స్, ఇంకా రింగ్ లైట్స్, సెల్ఫీ స్టిక్, చాలా యూట్యూబ్ కు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నాడు అనమాట. సో లైక్ ఒకసారి అడిగి తెలుసుకుందాం రేట్ ఎంత ఉందో, మనకు కూడా పెద్ద ట్రైపాడ్ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాను అనమాట. అంకుల్ అడిగాను అనమాట, పెద్ద ట్రైపాడ్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే 800. అంత ముందుకే పెద్ద ట్రైపాడ్ కాస్ట్ నేను ఆన్లైన్ లో చూసాను, 800, 900 అదే విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి తను నాకు ఎలా యూజ్ చేయాలి, ఎలా పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ నాకు తెలుసు ట్రైపాడ్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా పెడితే ఏది ఓపెన్ అవుద్ది అని చెప్పేసి. సో బట్ తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా, మళ్ళీ నాకు తెలుసు అని ఎందుకనాలి అని చెప్పేసి, ఓహో అవునా, ఓకే ఓకే సరే నేను అలాగే చేస్తా, ఇలాగే పెడతా అని చెప్పేసి తనకి ఆన్సర్ ఇస్తున్నా అనమాట. ఆ అంకుల్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, తను చెప్తుంటే నేను అలాగే వింటున్నాను అనమాట. ఆ అంకుల్ 800 అనేసరికి ఎంత అంకుల్ తక్కువ రాదా అని చెప్పేసి నేను అనేసరికి లాస్ట్ 650కి ఇస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. నేనేమో ఒకటే మాట చెప్పిన, అంకుల్ 500కి ఇవ్వండి అని చెప్పేసి. మరి మాట మాట్లాడకుండా నా చేతిలో పెట్టేసింది ట్రైపాడ్. 500 ఫోన్ పే చేసి ఇక మేమైతే డిమార్ట్ కి వచ్చేసాము. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చూస్తూ ఉంటే అలాగే తీసుకోవాలనిపిస్తుంది ప్రతి ఐటమ్ కూడా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నాన్ స్టిక్ వేర్ తీసుకోవాలని చెప్పేసి, బట్ వాటికి కాస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు. వామ్మో అంత కాస్ట్ ఉంటే ఏం కొంటాం, వచ్చినప్పుడల్లా ఇలా చూసుకొని వెళ్ళడమే సరిపోద్ది. నేను ఒక చీటీలో ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలో అన్ని రాసుకుని వచ్చాను అనమాట. సో ఇంట్లో సామాన్లు అలాగే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను పట్టుకున్న లంచ్ బాక్స్ అయితే చాలా బాగుంది అనమాట. కింద గ్లాస్, పైది ప్లాస్టిక్ అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రతిది చూసిందల్లా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది, బట్ సొంత ఇల్లు ఉండాలి కదా అని మళ్ళీ ఒక థాట్. ఏదైనా ఊరికి వెళ్ళడానికి అసలు మాకు లగేజ్ బ్యాగే లేదు. వామ్మో వాటి రేట్లు చూడండి, గుండె అయిపోయేటట్టున్నాయి. ఇక మా బడ్జెట్ లో ఒక లగేజ్ బ్యాగ్ తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇంతసేపు షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే వీడియోలో మెన్షన్ చేశాను కదా డిమార్ట్ షాపింగ్కి వెళ్తున్నామని చెప్పేసి, బట్ అక్కడ వీడియో తీయడం కుదరలేదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ మేము పోవడమే రామ్రాజ్ బట్టల షాప్కి వెళ్ళి మా బావ ఒక 2-3 షర్ట్స్ తీసుకున్నాడు అనమాట. సో తర్వాత ఇంకా డిమార్ట్కి వెళ్ళిన తర్వాత నా ఫోన్ యాక్చువల్గా బ్యాగ్లో ఉండే, వాళ్ళు సీల్ వేసింది అనమాట. సో నేను ఫోన్ చూసుకోలేదు. తర్వాత వీడియో ఆన్ చేద్దామని ఫోన్ కోసం సెర్చ్ చేస్తే బ్యాగ్లో ఉండిపోయింది అనమాట. సో ఆ విధంగా నేను వీడియో తీయడం కుదరలేదు. సో చిన్న క్లిప్స్ అయితే మా బావ ఫోన్తో తీసాను అనమాట. అవైతే యాడ్ చేస్తాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేనైతే డిమార్ట్లో ఏమేమి షాపింగ్ చేశాను, ఎంత బిల్ అయిందని చెప్పేసి వీడియోలో చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. మా బావ రామ్రాజ్ బట్టల షాప్లో ఒక 3 షర్ట్స్ తీసుకున్నాడు అని చెప్పాను కదా. సో ఇవే అనమాట అవి. ఈ 3 షర్ట్స్ బ్రాండెడ్ షర్ట్స్ అనమాట. ఒక్క షర్ట్ 1000 రూపీస్, మూడింటికి 3000 అయినాయి. అంటే రామ్రాజ్ బ్రాండెడ్ అనమాట. చాలా రోజులు ఆగుతాయి అని చెప్పేసి తీసుకున్నాడు. డిమార్ట్ షాపింగ్ అయితే చూద్దాం. సో మా పిల్లలకైతే ఈ పాయింట్లు తీసుకున్నాను. ఇది చిన్నోనికి, ఇది పెద్దోనికి. లైక్ కార్గో పాయింట్లు లెక్క ఉంటాయి అనమాట, చూడడానికి స్టైలిష్గా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇవి 2 బ్లాక్ పాయింట్స్. అండ్ డైలీ వేర్ పాయింట్స్ మా పెద్ద అబ్బాయికి తీసుకున్నాను అనమాట. సో ఇవి ఈచ్ వన్ 150 రూపీస్ అయితే పడింది. అండ్ ఇంకా ఈ బ్లాక్ పాయింట్ రేట్ వచ్చేసి 400, 800 రూపీస్ అయితే పడింది అనమాట. మంచి బాగున్నాయి క్వాలిటీ అయితే. అండ్ ఇంకా మా పెద్ద అబ్బాయికి ఏమో డైలీ వేర్ ప్యాంట్స్ ఒక 3 తీసుకున్నాము. చిన్నోనికి పెద్దోనికి సేమ్ టీ షర్ట్స్ తీసుకున్నాం అనమాట. ఈచ్ వన్ 200 అయితే పడింది. సో టీ షర్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది అనమాట, చాలా స్మూత్ గా. ఇద్దరికి సేమ్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి మా పెద్దోడికి డైలీ వేర్ టీ షర్ట్స్ తీసుకున్నాం అనమాట. సో 3 తీసుకున్నాము. 3 డైలీ వేర్ ప్యాంట్స్, 3 డైలీ వేర్ టీ షర్ట్స్. సో ఇది ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్ పడింది అనమాట. ఒకటి ఇది, అండ్ నెక్స్ట్ వన్ ఇది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది అనమాట. ఈ 3 కూడా 80 రూపీస్ అయితే పడింది. అంటే 3 కలిపి 80 కాదు, 80 + 80 + 80 అన్నట్టు. సో ఇవి. అండ్ మా చిన్నోనికి ఈ బ్లాక్ కలర్ టీ షర్ట్ తీసుకున్నాం. ఇక్కడ కిట్టి వచ్చేసింది కదా, బాగుంది. 200 రూపీస్ పడింది అనమాట. మాటలోనే మా బాబాయ్ షూ తీసుకున్నాడు, బ్లాక్ షూ. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. ఇవి 700, 800 పడింది. 700 రూపీస్ పడింది అనమాట. వీటితో పాటు ఇంట్లో సామాన్ తీసుకున్నాం. ఇంట్లో సామాన్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా, అవే ఉప్పులు, పప్పులు, సబ్బులు, షాంపులు అవి తీసుకున్నాం అనమాట. కేక్ బేకింగ్ చేసేటప్పుడు లోపల పెడతాం కదా స్టాండ్, సో దానికోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ట్రైపాడ్ అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ట్రైపాడ్ తీసుకోవాలి అని చెప్పేసి ఫైనల్ గా ఈ రోజు కుదిరింది. 500 రూపీస్కి అయితే ఈ ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. చాలా మంది అన్నారు అనమాట, లైక్ రోడ్ సైడ్ ఉండే ట్రైపాడ్లు అంత స్ట్రాంగ్ ఉండవు, వెంటనే విరిగిపోతాయి అని చెప్పేసి అన్నారు అనమాట. బట్ నాకైతే చాలా బెటర్ అనిపించింది క్వాలిటీ కూడా. వాళ్ళు నాకు చూపించారనమాట అక్కడే. ఇదనమాట ట్రైపాడ్. అండ్ వచ్చేసి లగేజ్ బ్యాగ్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో లగేజ్ బ్యాగే లేదు, కాలేజ్ బ్యాగ్ ఉంది. మేము ఎటు వెళ్ళినా కూడా కాలేజ్ బ్యాగ్ నార్మల్గా కవర్లలో బట్టలు పట్టుకొని పోతాము. సో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ లగేజ్ బ్యాగ్ తీసుకున్నాము. ఇది కూడా 1000 రూపీస్ ఎబో పడింది అనమాట.
సో ఇదే అనమాట మా షాపింగ్ మొత్తం అంతా కూడా. బట్టలు, ఇంకా షాపింగ్, ఇంకా చిల్ల సామాన్ అంతా కూడా మాకు 10K ప్లస్ అయింది బిల్ అంతా కూడా. సో ఇదే అనమాట మా షాపింగ్. ఈ వీడియో మీకు ఇలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్.